నెల్లూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు తెలిపారు. మనుబోలు మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని, ఈ పరీక్షలకు 33,400 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఇందుకోసం 174 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 17వ తేదీ నుండి జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్గనైజేషన్ కోసం మనం అరౌండ్ 174 సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము. ఈ 174 సెంటర్స్కు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలానే సి సెంటర్ కస్టోడియన్స్కి 20, 21, 22 ఈ 3 తేదీల్లో డివిజనల్ వైజ్గా ఆత్మకూరు, నెల్లూరు, కావలి, కందుకూరులలో ఆల్ హెడ్ మాస్టర్సు, అలానే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ డ్రాఫ్ట్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డ్యూటీస్కు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కలగజేశాము. ప్రీ ఎగ్జామినేషన్ డ్యూటీస్ ఏంటి, డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ ఏంటి, పోస్ట్ ఎగ్జామినేషన్ ఏంటి అనేటువంటి అవన్నీ కూడా రిసోర్స్ పర్సన్స్ ద్వారా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు ఏదైనా సందేహాలు ఎక్స్ప్రెస్ చేస్తే వాటిని కూడా నివృత్తి చేయడం అనేది జరగడం జరిగింది. ఈ 174 సెంటర్స్కు సంబంధించి మన జిల్లాలో సుమారు 33,443 మెంబర్సు రెగ్యులర్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు ఈసారి ప్రత్యేకంగా రెగ్యులర్ ఎగ్జామ్తో పాటు ఓపెన్ స్కూల్ 10th క్లాస్ కూడా ఒక 24 సెంటర్స్లో మన జిల్లాలో జరుగుతున్నాయి. ఈ ఓపెన్ స్కూల్ 10th సంబంధించి, అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఒక 44 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఇన్విజిలేటర్స్గా, అలానే 44 మెంబర్స్ని చీఫ్లుగా, 44 మెంబర్స్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా కూడా ఆల్రెడీ నియమించడం అనేది జరిగింది. అలానే ఈ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా జరగడానికి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కోసము ఒక 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలానే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ని మానిటర్ చేయడం కోసము ఒక 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా సపరేట్గా అరేంజ్ చేయడం జరిగింది. అలానే ఓపెన్ స్కూల్కి సంబంధించి ఒక లేడీ ఆఫీసరు, ఒక జెంట్ ఆఫీసర్ ఉండే విధంగా ప్రతి చోట కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేసి జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎటువంటి అవకతవకలు లేకుండా మంచి వాతావరణంలో చిన్నారులందరూ కూడా చక్కగా ఎగ్జామ్ రాసేందుకు ఆఫీసర్స్ అందరూ కూడా సహకరించమని చెప్పి, అలానే డిస్టిక్ ఆఫీసర్స్తో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో ఏపీఎస్సీ, ఆర్టీసీ వారిని 10th క్లాస్ ఎగ్జామ్ జరిగే టైంలో బస్సు నడపడమే కాకుండా హాల్ టికెట్ చూపించినటువంటి చిన్నారులకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు అంగీకరించడం జరిగింది. అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూరింగ్ ఎగ్జామినేషన్ టైంలో పవర్ కట్ కాకుండా చూడమని చెప్పాము. కాబట్టి పవర్ కట్ కాకుండా వాళ్ళు 174 సెంటర్స్లో మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. అలానే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ 174 సెంటర్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఎలక్ట్రాలు ఇటువంటివన్నీ కూడా అందుబాటులో ఉండడమే కాకుండా మెడికల్ పర్సన్స్ని కూడా డ్రాప్ చేయమన్నాము. వాళ్ళు కూడా డిఎంహెచ్ఓ గారు మనకి అష్యూరెన్స్ ఇచ్చారు. అన్ని సెంటర్స్లో మెడికల్ పర్సన్స్ని డ్రాప్ చేయడమే కాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా మేము అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ జరిగేటటువంటి సెంటర్లో 144 సెక్షన్ అమలుపరచడమే కాకుండా ఆ ఎగ్జామ్ సెంటర్కి నియర్ బై ప్లేసెస్లో జెరాక్స్ సెంటర్స్ లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేయమని కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. దానికి వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. అలానే కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు కూడా దీనికి సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్లో ఆల్ హెచ్ఓడీస్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టు టైం స్టేట్ అఫీషియల్స్ నుంచి కానీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుంచి కానీ వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా అవసరమైనటువంటి కోఆర్డినేషన్ చేయమని చెప్పి వారు కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి ఈ సంవత్సరం జిల్లాలో పకడ్బందీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో చిన్నారులందరూ 10వ తరగతి పరీక్షలు రాసేందుకు మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనకు వచ్చేసరికి ఓన్లీ ఒక 6 సెంటర్స్లో పెట్టమన్నారు. ఇది మనం 7 సెంటర్స్లో పెడుతున్నాం. సార్ సిలబస్ అన్ని స్కూల్లో కంప్లీట్ అవుతుంది సార్. అంటే క్వశ్చన్ పేపర్లు ఎప్పటి నుంచి పోలీస్ స్టేషన్ పంపిస్తారు సార్? క్వశ్చన్ పేపర్స్ అంటే అవి ఆల్రెడీ ఆన్సర్ షీట్స్ అయితే పంపించేసాం 1 పాయింట్కి. క్వశ్చన్ పేపర్కి వచ్చేసరికి ఏమైందంటే అది స్టేట్ నుంచి డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్కి షెడ్యూల్ ఇస్తారు. అది మనం ముందు డిసైడ్ చేయలేము. స్టేట్ నుంచి చేసేటటువంటి మనకి ఇచ్చే ఏ రోజు వస్తే, సపోజ్ ఈరోజు మార్నింగ్ వచ్చినాయి అనుకోండి, అదే రోజు మనం రూట్ ఆఫీస్ రిలీజ్ చేసి సాయంత్రానికి మన దగ్గర అయితే ఏం పెట్టుకున్నాం. సిస్టమ్ అయితే పాతదే. క్వశ్చన్ పేపర్స్ 2-3 మోడల్స్ పెడుతున్నారు కదా కామన్గా. మానవుడి శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? మనం జ్వరం వస్తే హాస్పిటల్ వెళ్తాం కదా,
ఎన్ని డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే జ్వరం వచ్చినట్లు, ఇట్లాంటి జ్వరం అయినట్లు. 100 degrees. 50. 150. Very good. Last please. Okay, now, sir. ఇది సూట్లో నీకు తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.